దేవుడి యొక్క సామర్థ్యత తెలవాలి. హల్లెలూయా. ఏం తెలవాలి మనందరికీ? దేవుని యొక్క సామర్థ్యత తెలవాలి. ఆమేన్. మీకు అర్థమవుతుంది ఏం తెలవాలి మనందరికీ? యూ హ్యావ్ టు నో, వీ హ్యావ్ టు నో ద గాడ్స్ అబిలిటీ. చాలా మంది ఇది తెలియక ఏం చేస్తున్నారు అని అంటే, ఇది తెలుసుకోలేక ఏం చేస్తున్నారు అని అంటే, దేవుని దగ్గర నుంచి ఎటువంటి మేలులు పొందుకోలేకపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర నుంచి ఎటువంటి మేలులు పొందుకోలేకపోతున్నారు. దేనివల్ల? దేవుని దగ్గర నుంచి మేలు దేని వల్ల పొందుకోలేకపోతున్నారు? ఆయన సామర్థ్యతను గుర్తించలేక, ఒకటి ఆయన సామర్థ్యతను ఎరగలేక. అంటే వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద అబిలిటీ ఆఫ్ గాడ్. The lot of people are not understanding the ability of God. చాలా మంది దేవుని యొక్క సామర్థ్యతని అర్థం చేసుకోలేకపోతున్నారు, లేదంటే ఎరగలేకపోతున్నారు, లేదంటే ఆయనను ఆనుకొని ఉండలేకపోతున్నారు, ఆయనను నమ్మట్లేరు. యు అండర్స్టాండ్? అర్థమవుతుందా? ఈ సామర్థ్యత గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ రీతిగా ప్రజలు దేవుడిని తృణీకరిస్తున్నారు అని అంటే, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా దేవుని యొద్దకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అని అంటే ఆయన మీద అటువంటి నమ్మకం లేదు, ఆయన చేస్తాడు అనే దృఢత్వం లేదు, ఆయన నా జీవితం మారుస్తాడు అనే ధైర్యం లేకుండా ఈ జనరేషన్ బ్రతుకుతున్నారు. ఎంతకాలమైతే అటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతామో దేవుడి దగ్గర నుంచి ఎటువంటి మేలు కూడా మనము పొందుకోలేని పరిస్థితిలో ఉంటాం. యు అండర్స్టాండ్? అర్థమవుతుంది? అందుకే ఏం చేస్తున్నారు అని అంటే, దేవుడి యొక్క మంచితనము మన జీవితంలో అనుభవించలేకపోతున్నాము. యు అండర్స్టాండ్? దేవుని యొక్క మంచితనం ఎందుకు మన జీవితంలో అనుభవించకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన సామర్థ్యతను మనము అర్థం చేసుకోలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. అయితే మన యొక్క డంప్ మైండ్ సెట్స్ తోటి ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేకపోతాం. ఎందుకనంటే చూసి విశ్వసించిన వారి కంటే చూడకుండా విశ్వసించిన వారు ధన్యులు అనే మాట యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఈ కాలంలో ఎట్లున్నారు అని అంటే, ఎన్ని దేవుడు ఎన్ని మేలులు చేసినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ గాడ్. ప్రజలు దేవుడిని నమ్మలేకపోతున్నారు. అందుకే మనం ఏం చేస్తున్నామనంటే, ఆయన సామర్థ్యతను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము గనుక మనమందరము సంఘానికి ఆలస్యం వస్తున్నాం, మనమందరం ప్రార్థన మర్చి బ్రతుకుతున్నాం, మనమందరం వాక్యం మర్చి బ్రతుకుతున్నాం, మనమందరం మన సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నాము గనుక మన జీవితాలు రూపాంతరం పొందుకోవట్లేదు. ఎంత కాలం అయితే మన సంపాదన మీద, మన సర్టిఫికెట్స్ మీద, మన టాలెంట్స్ మీద మనం ఆధారపడినంత కాలము దేవుడి దగ్గర నుంచి ఎటువంటి సహాయము కానీ ఎటువంటి మేలు కానీ పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. అర్థమవుతుందా? సో మనం ఏం చేస్తుండాలి అంటే, ఆయన సామర్థ్యత మీద మనం ఆధారపడము నేర్చుకోవాలి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన శక్తి అన్ని వేళలా, అన్ని సమయంలో, అన్ని చోట్ల ఉన్నది. అర్థం చేసుకోండి మరొకసారి. ఆయన శక్తి అన్ని వేళలా, అన్ని సమయంలో, అన్ని చోట్లలో ఉన్నది. దెర్ ఈస్ అ పవర్ ఆఫ్ గాడ్ ఆల్ అరౌండ్. మన చుట్టుపక్కల దేవుని యొక్క శక్తి మన చుట్టుపక్కల ఉన్నది. కానీ మనం ఏం చేస్తుండాలంటే ఆ శక్తిని ట్యాప్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే ట్యాప్ చేయడం అంటే ఏంటి? నేను రెండు విషయాలు చెప్తా. మన ఇంట్లో దెర్ ఈస్ ఎలక్ట్రిసిటీ, రైట్? మన ఇంట్లో దెర్ ఈస్ అ వాటర్, రైట్? అన్లెస్ ఆ స్విచ్ నొక్కుతేనే యూ కెన్ యూజ్ ద ఎలక్ట్రిసిటీ, రైట్? అవునా కదా? అన్లెస్ నువ్వు ట్యాప్ ఇప్పుతేనే యూ కెన్ యూజ్ ద వాటర్, రైట్? మీకు అర్థమవుతుందా?
అర్థమవుతుంది. ఇన్ ద సేమ్ వే దేర్ ఈస్ అన్ అరౌండ్ ఆఫ్, మన చుట్టుపక్కల దేవుని యొక్క శక్తి ఎల్లప్పుడూ ఉన్నది. ఏ దేవుడైతే అబ్రహాం ఇస్సాకు యాకోబులను దీవించాడో, ఏ దేవుడైతే అబ్రహాం ఇస్సాకులు అంచెలంచెలుగా ఉంచాడో, ఏ దేవుడైతే అబ్రహాం ఇస్సాకు యాకోబులను కాపాడి ఉన్నాడు, అదే దేవుడు మన చుట్టుపక్కల ఆయన శక్తితో పాటు ఉన్నాడు. అయితే ఈ శక్తిని యూ షుడ్ హ్యావ్ టు ట్యాప్, నొక్కాల, యూ షుడ్ హ్యావ్ టు ట్యాప్ ఇన్ టు ద పవర్ ఆఫ్ గాడ్. అయితే ఎట్లా ఈ శక్తిని కనపరుచుకుంటావు? హౌ డు యు రిసీవ్ దిస్ పవర్ అని అంటే ఇట్ ఈస్ బై ఫేత్. విశ్వాసము ద్వారా ఈ యొక్క శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు. అయితే మనము లాస్ట్ వీక్ చూసినట్లయితే ఆ రక్తస్రావణ స్త్రీ 12 సంవత్సరాలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఆ రోగము వరసగా ఇంకా ఇంకా ఎటువంటి పరిస్థితి అంటే హద్దులు దాటి పరిస్థితులు ఉన్న, డబ్బులంతా వ్యర్థమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాట్ హ్యాపెండ్? షీ హర్డ్ వన్ డే, ఒకరోజు యేసు ప్రభు వారి గురించి విన్నది. తనలో తాను ఏమనుకున్నది అని అంటే, ఒకవేళ నేను వెళ్ళి ఆయన చెంగును మాత్రము తాకితే చాలు నేను స్వస్థత పొందుకుంటాను అనుకున్నది. రైట్? అందరం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు చదువుదాం. కెన్ యూ రీడ్ 30 వర్స్? 30వ వచనం, 30-31 చదువుదాం. ది సేమ్. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనండి తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రము ముట్టినదెవరని అడగగా ఆయన, ఆగుదాం, ఇక్కడ శిష్యులు మాట్లాడుతుంది విందాం. జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచాడు. చాలు. సి, అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, దెర్ ఇస్ అ పవర్ ఆఫ్ గాడ్ ఆల్ అరౌండ్. అవునా? జన సమూహం ఆయన మీద పడుతున్నప్పటికీ కూడా ఆయనలో శక్తి ఉన్నది. రైట్? ఆయనలో ఏమున్నది? శక్తి ఉన్నది. కానీ ద వన్ ఉమెన్, ఒక్క స్త్రీ మాత్రం ఆ శక్తిని లాక్కొని వెళ్ళిపోయింది. అర్థం చేసుకో. వీ హ్యావ్ అరౌండ్, మన చుట్టుపక్కలంతా దేవుని శక్తి ఉన్నది. నీ ఇంట్లో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుని శక్తి నీ చుట్టుపక్కల ఉంది. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల దేవుని శక్తి ఉన్నది. వెరెవర్ యు గో దేర్ ఈస్ అ పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అన్ని చోట్ల ఉన్నది. కానీ ఎప్పుడు పొందుకుంటావు అని అంటే, విశ్వాసము ద్వారా ఆయన శక్తిని పొందుకోవాలని ఆలోచన కలిగినప్పుడు, నేను పొందుకుంటానని విశ్వాసం కలిగినప్పుడు, అప్పుడే నీ లోపలికి ఆయన శక్తి బయలుదేరడం చూస్తావు. ఎట్లయితే తను చెంగును ముట్టుకోగానే తనలోకి మాత్రమే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం ఓన్లీ ఒక్క స్త్రీ లోపలికి వెళ్ళడం గల కారణం ఏంటంటే, షీ హ్యావ్ ద పవర్. ఏం చేసిందంటే ఆ స్విచ్ నొక్కింది ఆమె. ఆమేన్. నాట్ ఆల్ ద పీపుల్, అక్కడ ఉన్న వారు అందరూ కాదు, వారందరికీ దేవుని శక్తి యొక్క గ్రహింపు లేదు, వారందరికీ దేవుని యొక్క శక్తి ఆ యొక్క ఆలోచన లేదు, దేవుని యొక్క సామర్థ్యత గురించి వారందరికీ తెలియదు. దే కేమ్ టు, వాళ్ళందరూ యేసు ప్రభు వారు ఎట్లుంటారో చూడడానికి వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరికి ఆటోగ్రాఫ్ కోసం వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరికి సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చారు. కానీ దిస్ ఉమెన్, నేను సెల్ఫీలు కాదు, ఆటోగ్రాఫ్లు కాదు, ఐ వుడ్ టేక్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తిని ఆయన లోపల తీసుకుంటాను అనుకో. ఆమేన్. దట్స్ ద చేంజ్. అది మార్చింది, అది రూపాంతరం తీసుకుని నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని శక్తి మన చుట్టుపక్కల ఉన్నప్పుడల్లా, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, నువ్వు ఏం చేయాలి అని అంటే, యూ షుడ్ హ్యావ్ టు ట్యాప్ ఇన్ టు ద పవర్ ఆఫ్ గాడ్ బై ద ఫెయిత్. విశ్వాసము ద్వారా నువ్వు ఆ శక్తిని ట్యాప్ చేయాలి. ఆమేన్. అందరి గురించి నీకు అనవసరం. హల్లెలూయా. అందరికి మేలు జరిగినా జరగకపోయినా నీకు జరుగుతుంది. ఆమేన్. మనం ఏం చేస్తుంటాం అని అంటే, వాళ్ళకే జరుగుతలేదు, నాకెందుకు జరుగుతుంది అనుకుంటాం. రైట్? హల్లెలూయా. ఎవ్వరికి జరిగినా జరగకపోయినా నీకు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎవ్వరు ఆపాలనుకున్నా కానీ నిన్ను నువ్వు ఆపుకుంటే తప్ప, నిన్ను నువ్వు ఆపుకోకుండా దేవుని దగ్గరకు వచ్చి, నేను ఈ దినమున ఎట్లయినా దేవుని శక్తిని పొందుకోవాలా, ఐ కుడ్ హ్యావ్ టు సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనం నా జీవితంలో అనుభవించాలి అని అంటే, నువ్వు నేను విశ్వాసము ద్వారా బయలుదేరాలా. ఆమేన్. మళ్ళీ ఒకసారి చూద్దామా, మరొకసారి 29, 30, 31.
వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని. హల్లెలూయా. ఏం బయలుదేరంటే ప్రభావం అనే శక్తి బయలుదేరేనంట. తనలో నుండి ఎట్లా శక్తి బయలుదేరిందంటే, ఎంతమంది యేసు ప్రభు వారి మీద పడుతున్నా, ఎంతమంది యేసు ప్రభు వారి మీద ఆయన నొక్కి వేస్తున్నప్పటికీ కూడా ఎవరిలోకి ఆ శక్తి బయలుదేరలేదు. ఎవ్వరు ఆ శక్తి అనుభవించలేరు, ఎవ్వరు ఆ యొక్క కార్యం అనుభవించలేరు, ఎవ్వరు స్వస్థత పొందుకోలేరు. కానీ ఒక్క స్త్రీ, ద వన్ ఉమెన్ చేంజ్డ్ హర్ లైఫ్, తన జీవితం రూపాంతరం పొందుకుంది. ఆమేన్. హల్లెలూయా. ఎలా జరిగింది అని అంటే, తను యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచింది. ఆయన యొద్దకు వెళ్తే, ఆయన సహాయం అడిగితే, ఆయన దగ్గరికి వెళితే నాకు స్వస్థత కలుగుతుంది, నా జీవితము బాగుపడుతుంది, నా రోగము బాగుపడుతుంది, నేను ఇక మీదట ఎన్నటికీ నేను బాధపడడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆయన శక్తితో నన్ను తాకాడు గనక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రాబ్లం ఏంటంటే, గ్రహించలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు? దేవుని యొక్క శక్తిని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క స్త్రీ విశ్వాసము అనే అడుగులు వేసి, విశ్వాసముతో షీ ట్యాప్డ్ ద ఎలక్ట్రిసిటీ. ఏం చేసిందని అంటే, ఆ పవర్ని ఇట్లా తాకింది. Hallelujah. Receive the healing. మీరు అనుకోవచ్చు, హీలింగ్ అనేది చాలా చిన్న వర్డ్ అనుకోకండి. బాధలో ఉన్నవారికే తెలుస్తుంది. డూ యూ అండర్స్టాండ్? బాగా పన్ను నొప్పి ఉన్న వారిని వాళ్ళకి తెలుసు, ఎంత బాధపడుతారో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి తినలేకపోతుంటారు, పడుకోలేకపోతుంటారు. ఇట్స్ అ హారబుల్ సిచ్యువేషన్. కానీ పన్ను నొప్పి లేని వారికి అర్థం కాదు అది. గింత దానికి ఇంత చేస్తున్నావు అని అనుకుంటారు చాలా మటుకు. అయితే వానికి ఎప్పుడు అర్థమవుతుంది? చెప్దాం ఎప్పుడు అర్థమవుతుంది? వానికి పన్ను నొప్పు, ఎట్లా భరించినవరా ఇన్ని రోజులు ఈ పన్ను నొప్పి అనుకుంటాం కదా. అరే ఇన్ని రోజులు నిన్ను చూసి నేను ఇంత దానికి ఇంత చేస్తున్నావు, అమ్మో ఇది చాలా హారబుల్ రా బాబు, నువ్వు ఎట్లా భరించినావు నాకు తెలియదు, నిజమే నేను భరించలేకపోతున్నా అవును. సో అప్పుడు వెంటనే స్వస్థత కలిగితే ఏం జరుగుతుంది? దట్ వాస్ ద మిరాకిల్. 12 సంవత్సరాల నుంచి హారబుల్ పరిస్థితుల్లో ఉన్న ఒక స్త్రీ జీవితం, 12 సంవత్సరాల నుంచి అసలు ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అస్సలు రోగము కొంచెము కూడా రవ్వంతా కూడా మారట్లేదు, రవ్వంతా కూడా చేంజ్ అవుతుంది, రవ్వంతా కూడా స్వస్థత కలుగుతుంది, రవ్వంతా కూడా బాగుపడుతుంది. కానీ యేసు ప్రభు వారు చంగును ముట్టగానే ఆమె జీవితం మార్చబడిపోయింది, ఆమె జీవితం మారిపోయింది, ఆమె స్వస్థత పొందుకుంది. ఆమేన్. నీ జీవితం, నా జీవితంలో దేవుడు దగ్గరకు వస్తే ఇంతనే బాగుపడదు, మొత్తం న్యాయమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్? అర్థమవుతుందా? అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రాబ్లం ఏందో మనం చూద్దాం. చాలా మంది సమస్య ఏంది మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలు అన్నిటినీ చూచి నన్ను నమ్మకేయుందురు. అంటే నమ్మట్లేరు అనే మాట మాట్లాడుతున్నారు. హౌ లాంగ్ ఇట్స్, ఇంకే ఎంత కాలం వీరు నా సామర్థ్యతను అర్థం చేసుకోలేకపోతున్నా, ఎంత కాలము నా అబిలిటీ అర్థం చేసుకోలేకపోతున్నా, ఎంత కాలము నా కెపాసిటీ అర్థం చేసుకోలేకపోతున్నా, ఇంకా ఎంత కాలము ఈ ప్రజలకు అర్థం కాలేకపోతుంటది అని అంటున్నా. అర్థమవుతుందా ఇక్కడ?
ఇంకా ఎంత కాలం అని అంటున్నారు. హౌ లాంగ్ పీపుల్ ఇంత సింపుల్ లైఫ్ ని బ్రతకాలి అనుకున్నారు. గాడ్ నీ ఈ సింపుల్ లైఫ్ ని ఎక్స్ట్రాడినరీగా మార్చాలి అని అనుకుంటున్నా. నువ్వు సింపుల్ గా బ్రతుకుతుండొచ్చు సమాజంలో, యు మే బి ద ఫూల్, ద ఐస్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకపు కన్నులకు నువ్వు ఫూల్ గా ఉండొచ్చు, కానీ నాట్ ద ఐస్ ఆఫ్ ద గాడ్. దేవుని దృష్టికి యు ఆర్ నాట్ ఏ ఫూల్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. యు ఆర్ నాట్ ఏ నువ్వు సామర్థ్యత లేని వ్యక్తివి కాదు, నువ్వు సామర్థ్యత కలిగిన వ్యక్తివిగా దేవుడు చూస్తున్నాడు. అయితే ప్రజల యొక్క చాలా మంది ప్రాబ్లం ఏంది అని అంటే, ఎన్నాళ్ళంత వరకు వారు దేవుడు చేసిన మేలులను నమ్మలేని పరిస్థితుల్లో ఉంటారు అని అంటున్నారు. గాడ్ హిమ్సెల్ఫ్ సేయింగ్ దిస్. మరొకసారి చదువుదామా 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను సూచక్రియలు అన్నిటినీ చూచి నన్ను నమ్మకయ్యుందురు. ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని మేలులు చేసినా, ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తున్నారు అని అంటే, దే ఆర్ నాట్ బిలీవింగ్. సామర్థ్యతను నమ్మట్లేరు, దేవుని సామర్థ్యత మీద ఆనుకోలేని బ్రతుకుతున్నారు. మన చుట్టుపక్కల దేవుని శక్తి ఉన్నదని తెలిసి కూడా ఆ శక్తిని ట్యాప్ చేయలేకపోతున్నారు, ఆ శక్తిని పొందుకోలేకపోతున్నారు. దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, వీరు దేవుని యొక్క మాటలను, దేవుని సామర్థ్యతని వీరు నమ్మట్లేరు, అలక్ష్యం పెట్టాలి, లక్ష్య పెట్టకుండా ఉంటున్నారు గనుక. డు యు అండర్స్టాండ్? మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుడి కన్నా సమస్యని పెద్దగా చూస్తున్నాం. డు యు అండర్స్టాండ్? అర్థం చేసుకోండి. దేవుడి కన్నా సమస్యని పెద్దగా చూస్తున్నాం, దేవుడి కన్నా రోగము పెద్దగా చూస్తున్నాం, దేవుడి కన్నా ఫైనాన్స్ దాన్ని పెద్దగా చూస్తున్నాం. అందుకే చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే, తప్పుడు మార్గంలో కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది విడిచిపెట్టిపోయి ఇంకా 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 జరగదులే అని అనుకుంటున్నారు, కొంతమంది ప్రాణాలు విడుస్తున్నారు. విశ్వాసము లేక ప్రాణాలు విడుస్తున్నారు. నేను చెప్తున్నానండి, ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా, ఏదైతే వాక్యం మీ జీవితంలో పలకబడ్డదో, ఏదైతే వాక్యం వినికిడిలో వినబడ్డదో, అది మీరు నమ్మిన రోజు మీ జీవితము మార్చబడుతుంది. అది మీరు నమ్మిన రోజు మీ జీవితం రూపాంతరము చెందబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది? హల్లెలూయా. అయితే ఒకరోజు ఒక తల్లి బాగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ కొడుకు బాగా తాగొచ్చి జీవితం అంతా నాశనం చేసుకున్నాడు. ఎవ్రీడే తాగి రావడం జీవితం అంతా నాశనం చేసుకున్నాడు. వన్ ఫైన్ డే తల్లి ప్రార్థన చేస్తుందంట, చాలా ప్రార్థన చేస్తుందంట, ఎక్కెక్కి ప్రార్థన చేస్తుందంట, దేవుడితో ఒక స్నేహితునితో మాట్లాడుతుందంట. తాగి వచ్చిన కొడుకు ఆ రూమ్ నుంచి బయలుదేరుతుండగా, నేను మా అమ్మనే ఇంట్లో ఉంటాం కదా, who is the third person mom is talking with somebody, ఎవరితో మమ్మీ మాట్లాడుతుందని వెళ్ళి చూడగా, మమ్మీ కన్నీటితో ప్రార్థన చేస్తుండగా, దేవుడితో మాట్లాడుతూ ఒక స్నేహితుడితో మాట్లాడుతుండగా, ఆ రోజు ఆ యొక్క యవనస్తుని మనసు కరిగిపోయిందంట. ఆ రోజు నుంచి ఆ వ్యసనాల నుంచి బయటపడి మనసు మార్చుకొని నూతనంగా బ్రతికాడంట. ఆమేన్. యూ డోంట్ హ్యావ్ టు గివ్ అప్. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం అందరం ఏం చేస్తాము అంటే, ఇంకా కాదేమో, ఇంకా మారడేమో, ఇంకా జరగదేమో, ఈ పరిస్థితి ఇంకా మారకుండా ఉంటదేమో, పరిస్థితి చాలా చేయి జారిపోయింది, సమస్య పెద్దగా కనిపించవచ్చు, కానీ ఈ సమస్యలన్నిటికన్నా దేవుడు చాలా గొప్ప దేవుడు, ప్రతి సమస్యను మార్చే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు మార్గంలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, ఈ ఎర్ర సముద్రంలో దాటుకొని వెళ్ళలేని పరిస్థితులు. ఒకవేళ ఎర్ర సముద్రం నుంచి వెళ్తే మునిగిపోతాము, చనిపోతాము, నాశనం అవుతాము, వెనక నుంచి ఫరో సైన్యం వెంబడపడుతుంది, వారికి దొరికిన మేము నాశనం అవుతాము అనుకున్న పరిస్థితిలో దేవుడు మార్గము స్వరాలపరిచి ఉన్నాడు. ఎందుకనంటే దేవుడికి ఏది అసాధ్యము కాదు. ఆమేన్. ఇస్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? నథింగ్. ఏదైనా అసాధ్యం ఉందా దేవుడికి? హల్లెలూయా. అంటిల్ అన్లెస్ నీ బిలీఫ్, నీ విశ్వాసము తోటే నువ్వు ట్యాప్ చేయాలి. ఆమేన్.
హల్లెలూయా. ఎంత రోగం వచ్చినా, ఎంత వ్యాధి వచ్చినా, ఏ వ్యాధి ఆయన నామము కన్నా పైనామము కాదు. ప్రతి వ్యాధి ఆయన నామము కన్నా కిందనే, ఆయన పాదాల కింద ఉంది. ప్రతి నామం ఆయన పాదాల కింద. వెదర్ ఇది ఫైనాన్స్, వెదర్ ఇది సిక్నెస్, అది రోగమైనా, అది ఫైనాన్స్ అయినా, అన్ని ఆయన నామం కింద ఉన్నాయి, ఆయన పాదాల కింద ఉన్నాయి. హల్లెలూయా. అర్థం చేసుకోవాల్సింది ఏంది తెలుసా? ఆయన సామర్థ్యత. హల్లెలూయా. ఏం అర్థం చేసుకోవాలా? ఆయన సామర్థ్యత. సో వి అండర్స్టాండ్, వి లుక్ ఫార్వర్డ్. అదే సంఖ్యాకాండము 13వ అధ్యాయం తీద్దాం. 27, 29 వచనం వరకు చదువుదాం. అయితే మోషే 12 మందిని, ఎంతమందిని? 12 మందిని వెళ్ళి ఏం చేయమంటే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళి చూడండి, ఆ ల్యాండ్ ఎట్లుంటుందో, ఆ దేశం ఎట్లుంటుంది అని చూడ్డానికి వెళ్ళి రమ్మంటారు. ఆ ప్రజలు ఎట్లుంటారు, అక్కడ నుంచి ఒక ఫ్రూట్ని తీసుకురండి, హౌ ఇట్ లుక్స్ లైక్స్ అని అడుగుతా. అయితే 12 మంది వెళ్ళి తిరిగి వస్తారు. ఎంతమంది? 12 మంది వెళ్ళి తిరిగి వస్తారు. తిరిగి వచ్చినాక ఇస్తున్న రిపోర్ట్, మనమందరం రిపోర్ట్ ఇస్తాం కదా మన అధికారులకు. ఏం చేస్తాము, ఏం జరిగింది, ఏం గమనించినాం, ఏం చూసినాం, ఆ పరిస్థితులు ఎట్లున్నాయని అంటాం కదా. సో ఇప్పుడు ఈ ప్రజలు ఇస్తున్న రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. వారు అతనికి తెలియబరిచినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశానికి వెళితిమి, అది పాలు త్రేణులు ప్రవహించు దేశమే. ఆమేన్, హల్లెలూయా. ఇది గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు. ఏదైతే మోషేకు చెప్పాడు, నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్పాడంటే, నేను నా ప్రజలకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వాలి అని అనుకుంటున్నాను, ఈ ఐగుప్తుల నుంచి విడిపించి ఆ దేశం ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఆడి వరకు ఇప్పుడు జరిగింది. ఏం జరిగింది? నిజమే, పాలు తేనెలు ప్రవహింప దేశం నిజమే అన్న మాట ఇక్కడి వరకు వీళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది. చదవండి 28, 29 రోజు. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణంలో ప్రాకారములు గలవి, అవి మికిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులు చూసితిమి, అమాలేకీయులను దక్షిణ దేశములో నివసించుచున్నారని, హితీయులు, యోబూసీయులు, అమోరీయులు కొండ దేశమునకు నివసించుచున్నారు. కానానీయులు సముద్రమునొద్ద యోర్దాను నడు ప్రాంతమున ఎదుట జనులను నిర్మాణపరిచి మనము నిశ్చయం 31 చదువు, 31 నుంచి చదువు, 31, 33. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమని, మరియు వారు తాము సంచరించి చూచిన దేశంలో గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము చూచిన దేశము తన నివాసుల దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుడు, అక్కడ సంబంధులైన ఆనాకు వంశము సెలవిచ్చితిమి. మా దృష్టికి మేము విడుదల వలె ఉంటిమి, మా దృష్టికి మేము విడుదల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉండి 14th chapter 4th verse. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోన్లపై సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యా, ఐగుప్తులో మేమెలా చావలేదు, ఈ అరణ్యమందు మేమెలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు ఏవో మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోతులు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనేది. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. అయితే ఈ రిపోర్ట్ ఏమని తెస్తున్నారు అని అంటే, వాళ్ళు భయపడే రిపోర్ట్ తీసుకొచ్చారు. ఏ రిపోర్టు? భయపడే రిపోర్ట్. అర్థం చేసుకోండి, ఏ రిపోర్ట్ తెచ్చినారు? భయపడే రిపోర్ట్ని తీసుకొచ్చారు. 12 మందిని పంపించారు. 12లో ఇంచుమించుగా 10 మంది ఏం చెప్తున్నారు అని అంటే, భయపడే రిపోర్ట్ తెచ్చారు.
నిజానికి అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ అక్కడ ఉన్న వారు బలవంతులు. వారి దృష్టికి మేము ఎట్లున్నాము అని అంటే మిడతల వలె ఉన్నామని అంటున్నాం. యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? అయితే వీరు అర్థం చేసుకుంది ఏంది అని అంటే, ఏ దేవుడైతే ఈ పాలు తేనెలు ప్రవహింపజేసం ఇస్తానన్నాడో ఆ దేవుడు ఇప్పుడు చూపించేశాడు. చూపించిన దేవుడు, చెప్పిన దేవుడు, మాట్లాడిన దేవుడు ఇస్తాడనే దృఢత్వం పోగొట్టుకొని వీళ్ళు ఏం పొందుకుంటున్నారంటే పిరికితనముతో ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఆయన మీద ఉన్న సామర్థ్యతను బట్టి, ఆయన మీద నమ్మకాన్ని పోగొట్టుకొని వాళ్ళ దృష్టికి మేము ఎట్లున్నామంట, మిడతల వలె ఉన్నాము. వాళ్ళేమో జైన్స్, వాళ్ళు మాకన్నా ఎత్తైన వాళ్ళు ఉన్నారు, మాకన్నా బలవంతులు వాళ్ళు ఉన్నారు. వారి దృష్టిలో మేము మాత్రం మిడతల వలె ఉన్నామంట. ఎట్లున్నారంట వీళ్ళు? మిడతలు అంటే తెలుసా? ఇప్పుడు ఒకవేళ మన చేతిలో మనం మిడతలు పట్టుకోవచ్చు, అర్థమవుతుందా? అట్లున్నామని వీళ్ళు తక్కువ అంచనా వేసుకుంటున్నారు. డూ యు అండర్స్టాండ్? ఏం వేసుకుంటున్నారు? తక్కువ అంచనా వేసుకుంటున్నారు. అయితే ప్రాబ్లము, మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో వచ్చే ప్రాబ్లం ఏం తెలుసా? మనము మన కంటికి కనబడే సమస్యను పెద్దగా చూడడమే సమస్య. అర్థమవుతుందా? మన కంటికి కనబడే, మన జీవితంలో జరిగే వాటిని మనము ఆ సమస్యలను పెద్దగా చూడడమే పెద్ద సమస్య. డూ యు అండర్స్టాండ్? ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది తెలుసా? ఈ ప్రజలతోటి వాళ్ళు దేవుడి కన్నా సమస్యను గొప్పగా చూశారు. ఏ దేవుడైతే 10 తెగుళ్ళ నుంచి విడిపించాడో, ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, ఏ దేవుడైతే ఫరో రాజ్యాన్ని మొత్తం విజయం ఇచ్చాడు, అదంతా మర్చిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, మాకు ఐగుప్తులలో సమాధులు లేకుండేనా, అక్కడ మాకు పూడ్చిపెట్టడానికి ఎటువంటి, ఈ అరణ్యంలో చనిపోవడానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా అని సనుగుతున్నారు. వాళ్ళు మర్చిపోయింది ఏంటి అని అంటే దేవుని యొక్క సామర్థ్యం. అందుకే 11వ వచనంలో, 14వ అధ్యాయం 11వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను ఆలక్ష్యం చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలను చూసి నన్ను నమ్మకయుందిరి అని అంటున్నాడు. ఇంకా ఎంత కాలం అని అంటున్నాడు దేవాదేవుడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అని అంటే, వీరందరూ సమస్యను గొప్పగా చూస్తున్నారు, అక్కడ ఉన్న ప్రజలను బలవంతులుగా చూస్తున్నాడు. ఏ దేవుడైతే వీటన్నిటి మీద విజయము దయచేశాడో, ఏ దేవుడైతే ఎన్నో సూచక్రియలు వీరి మధ్యలో చేశాడు, ఆ దేవుణ్ణి మర్చిపోయి, ఆయన యొక్క సామర్థ్యతను మర్చిపోయి, ఆయన సామర్థ్యతను గుర్తెరగకుండా వీళ్ళు ఏడుస్తున్నారు. ఏం చేస్తున్నారు తెలుసా? 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. వాట్ దే ఆర్ డూయింగ్. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేస్తున్నారండి. దే ఆర్ క్రయింగ్. వారు బాధపడుతున్నారు, వారు భయపడుతున్నారు. ఎటువంటి బాధ, ఎటువంటి భయం అని అంటే, ఇంకా మేము నాశనం అయిపోతామేమో, ఇంకా మా జీవితం అంతమైపోతుందేమో, ఇంకా మేము చనిపోతామేమో అని ఎలుగెత్తి ఏడుస్తున్నారండి. చాలా మంది సమస్య ఏంటంటే, చాలా మంది ప్రాబ్లం ఏంది అని అంటే, వారందరూ దేవుని సామర్థ్యతను మర్చిపోయి, దేవుడు చేస్తున్న కార్యములు మర్చిపోయి, దేవుడు ఏం చేయగలుగుతాడో మర్చిపోయి, వారి సమస్యను చూసి భయపడిపోతున్నారు. వారికి వస్తున్న ఆటంకములు చూసి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అక్కడనే నాశనం అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ రిసీవింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. అని ఎందుకు అని అంటే, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద అబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఏమి ఎందుకు పొందుకోలేకపోతున్నారు, ఏది కూడా దేవుని దగ్గర నుంచి ఏ సూచక్రియ చూడలేకపోతున్నారు, ఎటువంటి మేలును చూడలేకపోతున్నారు, దేవుని మంచితనం చూడకపోవడానికి గల కారణం ఏంది అని అంటే, దేవుని యొక్క సామర్థ్యత మర్చిపోతున్నారు. ఆమేన్. అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అయితే ఎట్లుంటారంటే, నీకేం తెలుసు బ్రదర్ నా సమస్యలో నీకు ఒక్క సమస్యనన్నా ఉండింటే నువ్వు ఇట్లా మాట్లాడవని అంట. దేవుడు మాట్లాడినవాడు దేవుడికే చెప్పే స్టేజ్కి వస్తాం మనం అందరం. ఎట్లా ఏం తెలుసు ప్రభా నీకు? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడల్లా, అమ్మా నిమ్మలంగా ఉండు, అయ్యా నిమ్మలంగా ఉండు, సమాధానంగా ఉండు, నీ జీవితం నేను మారుస్తాను, నీ జీవితం నేను
తీరుస్తాను. నీ జీవితం ఈ దినాన దుఃఖముగా ఉండొచ్చు, సంతోషంగా నేను మారుస్తానని దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా మన హృదయానికి అది అర్థం కాదు. అయ్యా నా సమస్య నీకు తెలీదు, అయ్యా నా సమస్య నీకు అర్థం కాదు, నాకు ఆదుకునేవారు లేరు, నాకు ఇప్పుడు అన్ని మార్గములు మూయబడ్డాయి, ఇంకా నా జీవితం అంతమే, నా జీవితం నాశనమే, ఇక ఎటువంటి దారి లేదు అని దేవుడికే చెప్పే స్టేజ్కి వస్తాం మనం. అటువంటి సంఘటన కూడా జరిగింది. చూద్దాం 13వ అధ్యాయము 30వ వచనంలో కాలేబు ధైర్యం ఇస్తున్నప్పటికీ కూడా, కాలేబు అక్కడున్న ప్రజలందరికీ దేవుని సామర్థ్యత తెలియజేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఏమన్నారు తెలుసా? వారి కంటికి మేము ఎట్లున్నామంట తెలుసా? మిడతల వలె ఉన్నామంట. కాలేబు ఏం మాట్లాడుతున్నా చూద్దాం. 30వ వచనం 13:30. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరచుకుందుము, దానిని జయించుటకును మనకు శక్తి చాలునని ఏమంటున్నాడు? మనం స్వాధీనము చేసుకుంటాం, మనం జయించడానికి శక్తి చాలుతుంది అని అంటున్నారు. ఎవరు? కాలేబు ఈ మాట చెప్పినాక కూడా వీళ్ళు ఏమంటున్నారు? తనతో పోయిన వారు ఏమంటున్నారు? వారి దృష్టికి మేము ఎట్లున్నామంట? మిడతల వలె ఉన్నామంట. వారిని మేము జయించలేం. దేవుడు మనతో ఎంత మాట్లాడినా యూ కెన్ ఓవర్కమ్ ద సిచ్యువేషన్. ఈ యొక్క పరిస్థితిని నువ్వు దాటుకొని వెళ్ళగలుగుతావు, ఈ పరిస్థితిని నువ్వు జయించగలుగుతావు, ఈ రోగం నుంచి నువ్వు బయటపడతావు, ఈ శాపం నుంచి నువ్వు బయటపడతావు అని దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా మన యొక్క మందమైన ఈ హృదయాలు, మందమైన ఆలోచనలు, మందమైన జ్ఞానం ఏమవుతుంది అని అంటే వారి దృష్టికి, ఈ సమస్య దృష్టికి ఇంకా నేను మిడత వలె కనిపిస్తున్నాను, ఇంకా నేను నాశనం అయిపోతానని ఎలుగెత్తి ఏడవడం స్టార్ట్ చేస్తా. కానీ ఇక్కడ ఒక్కరు ఏడుస్తలేరు. ఎవరు ఏడుస్తలేరు తెలుసా? కాలేబు ఏడవట్లేడు. హల్లెలూయా. ఇంకో వ్యక్తి ఉన్నాడు, యెహోషువ ఏడవట్లేరు. చూద్దామా 14వ అధ్యాయం 6-11 వచనం. అప్పుడు దేశమునకు సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడకు ఎవరు? యెహోషువయు బట్టలు చింపుకొని ఇజ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించిన చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చదానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మిట్టకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. ఆమేన్. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకుడని సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవాలి. ఎవరైతే బలపరుస్తున్నారో, ఎవరైతే దృఢపరుస్తున్నారో, ఎవరైతే ధైర్యం ఇస్తున్నారో, ఎవరైతే దేవుని సామర్థ్యత మీద ఆనుకున్నారో వారు వచ్చి ప్రజలతో చెప్పిన, వారు వచ్చి కేకలు వేసి వాళ్ళ బట్టలు చింపుకోనంట. వారు బట్టలు చింపుకొని ఏమంటున్నారంటే దేవుడు నిశ్చయముగా వారిని మనకి ఆహారముగా చేస్తారు, వారిలో ఉన్న ప్రొటెక్షన్, వారి మీద ఉన్న నీడ తొలగిపోయి ఉన్నది, వారికి భయపడకుండా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? రాళ్ళతో కొడుతున్నారంట. ఏం చేస్తున్నారంట? అసలు ఎంత జ్ఞానం లేకుండా చేస్తారంటే, చాలా మంది దేవుడు ఎంత మాట్లాడినా కొన్నిసార్లు దేవుని వైపే మనం తిరగబడుతుంటాం. నువ్వే గాని ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే, నువ్వే గాని ఉంటే నేను నా జీవితం ఈ రీతిగా ఉండకపోతుండే, నువ్వే గాని ఉంటే నా ఇల్లు బాగుంటుండే అని తిరగబడుతుంటా. కొన్నిసార్లు ఇంకా యుద్ధము జరగలేదు, ఇంకా యుద్ధం ప్రకటించబడలేదు, ఇంకా ఏమి జరగలేదు, జస్ట్ చూసి భయపడుతున్నారంట. ఎవరిని?
ఆ దేశంలో ఉన్న నివాసం చేసిన వారిని చూసి భయపడుతున్నారంట. ఎవరు? ఏ ప్రజలైతే దేవుని యొక్క మేలులు చూశారో, ఏ ప్రజలైతే సూచక్రియలు చూశారో, ఏ ప్రజలైతే దేవుని దగ్గర నుంచి ప్రతి మేలును పొందుకున్నారో, ఆ ప్రజలు ఏం చేస్తున్నారు అని అంటే ఎవరినో చూసి భయపడుతున్నారు, సమస్యను చూసి భయపడుతున్నారు. ధైర్యపరుస్తున్న వారికి ఏం చేస్తున్నారు? రాళ్లతో కొడుతున్నారు. చాలా మంది జీవితంలో చేసిన పొరపాటు ఏంది తెలుసా? దేవుని వైపు రాకుండా, దేవుని దగ్గర నుంచి సహాయం పొందకుండా, సమస్య వైపు వెళ్ళిపోతూ, సమస్యలో కూలిపోతూ, సమస్యలో నలిగిపోతూ, సమస్యని ఎక్కువ నమ్మడం వల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏ దినమైతే దేవుని సామర్థ్యత మీద ఆనుకొని ఉంటావో, నువ్వు ఎన్ని గంటలకు వస్తావు తెలుసా? 11 గంటలకు చర్చ అయితే 10 గంటలకు వచ్చి అక్కడ నించుంటావు. ఎందుకు తెలుసా? ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ప్రతిసారి నువ్వు దేవుని మంచితనం అనుభవించాలి అనుకుంటావు కాబట్టి. ఇక్కడ చాలా మంది దేవుని మంచితనం అనుభవించను, జరగదు అన్న స్టేజ్లో ఉంటారు. అందుకే వారి జీవితంలో ఏం జరగదు. యు అండర్స్టాండ్? నేను ఏం చెప్తున్నా అర్థం చేసుకోండి ఒకసారి. చాలా మంది జీవితంలో దేవుని మంచితనం రుచి చూడాలనే అసలు ఇంటెన్షనే ఉండదు. అందుకే చర్చ్ 11 గంటలకైనా 12 గంటలకు లేచే వాళ్ళు ఉంటారు. ఇంకా ఎన్ని గంటలకు లేస్తారు? 12 o'clock లేచేవారు. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ అన్నా, లేకపోతే ఏదైనా ప్రేయర్ ఉందన్నా, వీళ్ళు ఏం చేస్తారు? అరే 7 o'clock రండి అంటే ద పీపుల్ నెవర్ కమ్ టిల్ 8:30, 8:30 వరకు కూడా రారు. నేనేమనుకుంటా, 1.5 hourలో కొన్ని ప్రార్థన అంశాలు తీసుకొని దాని గురించి అందరూ ఏకీభవించి, ఎక్కడైతే ఇద్దరు ఆయన నామంలో కూడి ఉంటారు, ఆయన ఉంటారు. మనకున్న సైన్స్ అంటే వీళ్ళు ఎన్ని గంటలకు వస్తారు? 8:30కి వస్తారు. కొంతమంది అయితే అసలు రారు కూడా, అసలు ఇంటెన్షనే ఉండదు. ఎందుకు? వీరి జీవితంలో దేవుని మంచితనం అనుభవించాలని లేదు. వీళ్ళకి ఒకటే తెలుసు, దేవుడు పుట్టాడు, దేవుడు చనిపోయాడు, యేసుప్రభు లేచాడు. అందరూ ఇతర దేవులని నమ్ముతున్నారు. వీళ్ళంతే. అంటే నామకర్థంగా బ్రతకూడదు అని నేను అంటున్నా. ఎట్లా బ్రతకకూడదు? నామకర్థంగా ఎవ్వరు బ్రతకకూడదు. ఇక్కడ అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పవర్ఫుల్, ఆయన శక్తిమంతుడైన. ఆమేన్. అయితే ఇక్కడ వీరి జీవితంలో ఎన్ని మేలులు చూసినా వీళ్ళు ఎట్లున్నారంటే నామకర్థంగా ఉన్నారు. సమస్య రాగానే ఏం చేస్తున్నారు? ద ప్రైజింగ్ సమస్యను ఆరాధిస్తున్నారు. దేని ఆరాధిస్తున్నారు? వారి దృష్టికి మేము ఎట్లున్నాము? మిడతల వలె. వారి దృష్టికి ఎవరయ్యా వారి దృష్టి నుంచి చూడమన్నారు? వారి దృష్టికి వెళ్ళి ఎవరు చూడమన్నారు? అసలు వాళ్ళన్న మీ గురించి అట్లా అనుకుంటురా? నిజం చెప్పాలంటే వారు అనుకోవట్లేదు. నిజం చెప్పాలా? వాళ్ళు ఏమనుకుంటలేరు. వాళ్ళు ఏమవుతారంట? వీళ్ళని చూసి వాళ్ళు భయపడుతురంట. హల్లెలూయా. దే ఆర్ ద జైంట్స్ అని ఉంటుంది వాక్యంలో. ఏమంటే వాళ్ళు ఎట్లున్నారంటే, జైంట్స్ అంటే ఆ పెద్ద ఆకారంలో పెద్దగా ఉన్న వాటిని జైంట్స్ అంటారు. గొలియాతును, ఫర్ ఎగ్జాంపుల్ గొలియాతును తీసుకోవచ్చు. ఎవరిని? గొలియాతును చంపడానికి ఎంతమంది వచ్చినారు? సైన్యం అంతా. ఎవరు ధైర్యం చేయలేదు. ఎవరు ధైర్యం చేసిరు? ఒక్క చిన్న పిల్లవాడు 16 సంవత్సరాల గొలియాదు ఏం చేసినాడంటే, వీడికి ఎంత ధైర్యము, నా దేవుడిని దూషిస్తాడని రోషముతో లేచి ఒకే ఒక రాతితో కొట్టి ఆకారంలో పెద్దగా ఉన్న గొలియాదుని ఏం చేస్తాడు? కుప్ప కూల్చాడు. Amen. It's not by age. నీకు ఎంత ఏజ్ ఉన్నదని కాదు. If you have a faith on the age of 5, you can move the mountain in your life. నీ జీవితంలో ఉన్న 5 సంవత్సరాలు నువ్వు ఉన్న నీ జీవితం కొండ అయిన సమస్యనైనా విశ్వాసము ద్వారా నువ్వు పెక్కలించగలుగుతావు. It's not by the age. Hallelujah. It's a matter of faith and understanding the ability of God. దేవుని యొక్క సామర్థ్యతను అర్థం చేసుకోవడం. ఎవరో దృష్టికి నువ్వు ఎట్లున్నావు అనే సమస్య కాదు, దేవుని దృష్టికి నువ్వు ఎట్లున్నావు అనే సమస్య. ఆమేన్. హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వు ఎట్లా కనబడుతున్నావు? హౌ యు ఆర్ లుకింగ్ ఇంటు ద ఐస్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టి ద్వారా ఎట్లున్నావు. అయితే మనకొచ్చిన సమస్య ఏంది అని అంటే, ఎవరో దృష్టికి వెళ్ళి చూస్తాం. వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు నా గురించి, వీళ్ళు ఇట్లా అంటున్నారు నా గురించి. ఇదే బ్రతుకు.
నేను చెప్తున్నాను, ఎంత కాలమైతే వేరే వారి దృష్టిలో నువ్వు బ్రతుకుతావో అంత కాలము నీ జీవితంలో ఎన్నటికీ ఎప్పటికీ దేవుని యొక్క మంచితనం ఎప్పుడు రుచి చూడవు. అయితే దేవుని దృష్టితో చూడడం ప్రారంభించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు కదా, ఇజ్రాయెల్ ప్రజలు, ఆ ప్రజలు ఎట్లా అనుకుంటారో మనం చూద్దాం. యెహోషువ 2వ అధ్యాయము 9, 10, 11, 12 వచనం. యెహోవా ఈ దేశమునకు మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు హల్లెలూయా, మీ వలన మాకు ఏం పుడుతుందంట? భయము పుడుతుందంట. ఎవరి వలన? ఇజ్రాయేలు ప్రజల వలన ఏం పుడుతుందంట? మాకు భయం పుడుతుందని ఎవరు చెప్తున్నారు? ఈ దేశంలో ఆల్రెడీ ఉన్నవారు. ఎవరైతే మా దృష్టికి మేము మిడతల వలె కనబడుతున్నాము, ఎవరినైతే చూసి భయపడు అని అనుకున్నారా, వాళ్ళు వీళ్ళకి భయపడుతున్నారండి. చదవండి. మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీళ్లను ఎలాగూ ఆరిపోయొచ్చును. యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన మీరేమి చేసిదిరో అనగా వారిని ఎలాగూ నిర్మూలము చేసిదిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. అంటే మా గుండెలు బెదిరిపోయాను, మాలో బెదురు వచ్చాను. అవర్ హార్ట్ ఈస్ మెల్టెడ్. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి వారి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్టుగా దయచేసి యెహోవా తోడనియు ప్రమాణం చేయించు. ఆమేన్. హల్లెలూయా. See, వీళ్ళేమో వారి దృష్టికి మేము మిడతల వలె కనబడుతున్నాం అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూసి మీ గురించి విని మా హృదయాలు బెదిరిపోయాయి, మీ ఎదుట ఎటువంటి ధైర్యము మాకు లేదు, మేమందరం ఆ దినము నుంచి ఈ దేశము మీకు ఇస్తాడనే ఈ వాగ్దానం విన్నప్పటి నుంచి మేమందరం వణుకుతూ భయపడుతూ నివాసం చేస్తున్నాం. సమస్యనే నీ గురించి భయపడుతుంది, కానీ చాలా మంది ఏం చేస్తామంటే సమస్యను చూసి భయపడతాం మనం. అయితే ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఆ దేశంలో ఉన్న రహాబు అనే ఒక వేశ్య మాట్లాడుతుంది, ద ప్రాస్టిట్యూట్. మీ గురించి విని మా హృదయాలు కరిగిపోయాను. ఎవరన్నా నీ గురించి వింటే చాలా ఏం కావాలా? వాళ్ళ హృదయం కరిగిపోవాలి. ఎవరన్నా నీ గురించి వింటే ఏం కావాలంట? నిన్ను బ్రతిమలాడాలా. ఏమని బ్రతిమలాడాలా? చెప్దాం. ఏమని బ్రతిమలాడాలా? నీ దేవుడైన యెహోవాకు నా గురించి ప్రార్థన చేయాలి. ఆమేన్. నీ దేవుడి ఎదుట నా గురించి ప్రార్థన చేయాలని అనే తప్పనితో బ్రతిమలాడాలి. నీతో వైర్యము పెట్టుకోవాలన్నా, నీ ఎదుట నిలుచోవాలన్నా ఏం కలగాల? భయం కలగాల. హల్లెలూయా. నువ్వే భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కాకూడదు? నువ్వే భయపడకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుమును. యు ఆర్ ఈక్వల్ టు 1000 మెంబర్స్. యు డోంట్ నీడ్ టు ఫియర్ ఎనీబడి. నువ్వు ఒక్కడివి 1000 మందితో సమానము. నువ్వు ఎవ్వరికి భయపడకూడదు. నీ వెనకాల ఎవరున్నా, నీ చుట్టుపక్కల ఎవరున్నా, వెదర్ యు ఎనీబడి సపోర్టింగ్ యు, ఎవరన్నా నీకు సపోర్ట్ చేసినా లేకపోయినా దేవుడైన యెహోవా సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. గనుక నీ గురించి నువ్వు విన్న వాళ్ళందరూ హృదయం ఏం కావాలా? కరిగిపోవాలి.
దట్ ఈస్ ద అబిలిటీ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని సామర్థ్యత మీద నువ్వు ఆనుకొని బ్రతుకుతావో, ఎప్పుడైతే దేవుని సామర్థ్యత మీద నువ్వు బ్రతుకుతావో, తప్పకుండా దేవుడు నేను అంచెలంచెలుగా ఆయన మంచితనము చూపించి ఎదిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం నుంచి మన జీవితాలని రూపాంతరం పొందుకోవాలి. ఏం పొందుకోవాలా? ఈ దినం నుంచి మన రూపాంతరం పొందుకోవాలి. ద పీపుల్ ఎవరైనా నీ గురించి వింటే ఏమని చెప్పాలా? చెప్దాం. ఇఫ్ ఎనీబడి హర్డ్ యు, అమ్మో ఆ వ్యక్తిని దేవుడు అంచెలంచెలుగా దీవిస్తున్నాడు, దేవుడు మంచితనము నిరంతరం రుచి చూసుకుంటూ వస్తున్నాడు, ఐ డోంట్ వాంట్ టు గో, ఆయనకు వ్యతిరేకంగా నేను వెళ్ళాలని అస్సలు ఆలోచించదలుచుకోలేను అనుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. 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 అర్థమవుతుందా? సో మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుని యొక్క సామర్థ్యతను అర్థం చేసుకోవాలా, ఆయన చేయగలుగుతాడనే దృఢత్వం మనకు ఉండాలా, ఆ ధైర్యం మనం కలిగి ఉండాలి. ఎవరి దృష్టికి నువ్వు ఎంత కనబడ్డా అవసరం లేదు. ఆమేన్. నేను చెప్పిన మన చుట్టుపక్కలంతా ఏమున్నది చెప్దామా? దెర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. నీ సరౌండింగ్స్ అంతా ఏమై ఉన్నది చెప్దామా? దేవుని శక్తి ఉన్నది. హౌ డు యు ట్యాప్? విశ్వాసము ద్వారా. ఆమేన్. ఎట్లా ట్యాప్ చేస్తావు? విశ్వాసం ద్వారా. మనం ముగించుకుందాం క్లుప్తంగా. ఇంకా లాస్ట్ ఒక చిన్న వచనం మనం చూసుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుదా. అందరికి ఇది కంటత ఉండాలా. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. చదువుదాం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాడు. ఆమేన్. వాట్ యు రిక్వైర్, నీకేం రిక్వైర్మెంట్ ఉంది అని తెలుసా? వాట్ రిక్వైర్స్? నమ్మడం చాలంట. ఆమేన్. నువ్వు నమ్మితే సమస్తము నీకు సాధ్యమే. ఎంత బలవంతులు నీ ఎదుట ఉన్నా, కొండంత సమస్య నీ ఎదుట ఉన్నా, కొండంత రోగము నీ ఎదుట ఉన్నా, నువ్వు నమ్మినావు కాబట్టి అది డిసపియర్ అయినాయి. ఆమేన్. నువ్వు నమ్మినావు కాబట్టి అవి కనబడకుండా వెళ్ళిపోయాయి. హల్లెలూయా. 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 నువ్వు నేను కాలేబు యోషువ లాగా ఉండాలా. ఆమేన్. ఆ 10 మంది గుంపులాగా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. మనల గురించి వేరే వాళ్ళు భయపడతారు. సమస్య మన ఎదుటకు రావాలంటే భయపడతారు. వచ్చిందంటే అది మూర్ఖము సమస్య. నువ్వు నమ్మినావు కాబట్టి ఆ సమస్య నీ జీవితం నుంచి వెళ్ళిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఆయన సామర్థ్యత మీద ఆనుకొని బ్రతుకుదాం. నాట్ ఇన్ యువర్ సర్టిఫికేట్స్, నాట్ ఇన్ యువర్ అబిలిటీ. నీ సామర్థ్యత కాదు, నీ సంపాదన కాదు, నీ యొక్క టాలెంట్ కాదు. ఆయన మీద ఆనుకొని బ్రతుకుదాం. ఆయన తప్పకుండా ఆయన మంచితనం నీ జీవితంలో నెరవేరుస్తాడు. నువ్వు ఆయన మంచితనాన్ని చూస్తావు. ఆమేన్. సువార్త చెప్పడము నేను చెప్పిన కదా. యు ఆర్ నాట్ ఓన్లీ సెయింగ్ ఆయన ఎలా బ్రతికాడో, ఎలా పుట్టాడో, ఎలా చనిపోయాడో కాదు, ఆయన నీ జీవితంలో చేసిన మంచితనం చేస్తే ఇంకొకటి నమ్ముకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మా నీకు తెలుసా, ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను, నిన్న ప్రార్థన చేసుకున్నాను, ఈ కొండంత సమస్య దేవుడు నేను చేసుకున్న ప్రార్థన విని ఏం చేసిండు? తొలగించేసి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అటువంటి కార్యాలు చేసేవారు. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మిన వాడికి సమస్తము సాధ్యమే. అక్కడ ప్రజలు ఏం చేయట్లేరు? నమ్మట్లేరు. ఏం చేయట్లేరు? నమ్మట్లేరు. మనం ఏం చేస్తాము? మనం నమ్ముతాం. హల్లెలూయా. ఏ గుంపులు ఉండాలి? మనము నమ్మే గుంపులు ఉండాలి. ఏ గుంపులు ఉండాలి? ఆయన సామర్థ్యత మీద ఆనుకునే గుంపులు ఉండాలి. ఆమేన్. రేపటి నుంచి మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ వీక్ నుంచి త్వరగా రావాలి. ఏం చేయాలా? త్వరగా రావాలి. యూ హ్యావ్ టు ఫిల్ దిస్ చైర్స్. వెళ్ళేటప్పుడు వెళ్ళి చిన్న ప్రార్థన, లార్డ్ దిస్ ఈస్ అ చైర్ ఆఫ్ ఎంప్టీ, ఐ డిక్లేర్ ఈ చైర్లో ఫిల్ అవును గాక. ద వన్ హూ పర్సన్ సిట్ ఇన్ దిస్ చైర్ దే ఫీల్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ చైర్లో కూర్చున్న ప్రతి వ్యక్తి దీని శక్తిని తాకబడును గాక, వాళ్ళు అనుభవించుదురు గాక. నువ్వు ప్రార్థన చేసి వెళ్ళి. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుడి వాక్యం వినికిడిలో నెరవేర్చును గాక.